మొంతా తుఫాను సమయంలో తీర ప్రాంతంలో ప్రజలెవరూ బయటకు రావద్దని, మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి కోరారు. పూసపాటిరేగ మండలం పతివాడ, బర్రిపేట గ్రామంలో గల తుఫాను సహాయ కేంద్రాన్ని, ఇతర తీర ప్రాంత గ్రామాలను, మెరైన్ పోలీస్ స్టేషన్ను విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్లు సందర్శించి స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. అనంతరం సహాయ కేంద్రంలో ప్రభుత్వ సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ, మొంతా తుఫాను సమయంలో తీరంలో 100 కిలోమీటర్లకు పైబడి గాలులు వీస్తాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప తుఫాను సమయంలో ప్రజలెవరూ బయటకు రావద్దు అన్నారు. మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని కోరారు. తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నందున అధికారుల సూచనలు ప్రజలు పాటించాలని సూచించారు. ప్రభుత్వ పరంగా రెవెన్యూ అన్ని ఏర్పాట్లు చేస్తుందని, పోలీసు శాఖ పరంగా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టామని అన్నారు. తీర ప్రాంత గ్రామాలను ఇప్పటికే అప్రమత్తం చేశామని, విపత్తులను ఎదుర్కొనేందుకు మెరైన్, ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎస్డీఆర్ఎఫ్ పోలీసు అధికారులు, సిబ్బందిని అందుబాటులో ఉంచామని, ఎవ్వరూ అభద్రతా భావానికి గురి కావాల్సిన పని లేదనే భరోసాను కల్పించారు. లోతట్టు ప్రాంతాల్లోనూ, పురుగుడిసెల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు, సహాయక కేంద్రాలకు చేరుకోవాలన్నారు. తుఫాను ప్రభావం 3 రోజుల పాటు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు తమ విలువైన వస్తువులు భద్రపరుచుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ, మొంతా తుఫాను తీవ్రంగా ఉంటుందని, తుఫాను తీరం చేరేంత వరకు మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దన్నారు. తీర ప్రాంత గ్రామాల్లో రక్షణ చర్యలు చేపట్టేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని అన్నారు. తుఫాను ప్రభావంతో విద్యుత్, ఇంటర్నెట్, ఫోన్, కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని, ఏవైనా ఇబ్బందులు తలెత్తితే సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా ఉన్నతాధికారులకు అందిస్తే సంబంధిత అధికారుల సహాయంతో వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి వెంట జిల్లా ఎస్పీ దామోదర్, కోస్టల్ సెక్యూరిటీ అదనపు ఎస్పీ ఏవి రమణ, విజయనగరం డీఎస్పీ ఏఆర్ గోవిందరావు, భోగాపురం రూరల్ సిఐ జి రామకృష్ణ, ఎస్బీ సిఐ ఏవి లీలారావు తదితరులు పాల్గొన్నారు.